హైదరాబాద్లోని కాటేదాన్లో భారీగా కల్తీ నిత్యావసర వస్తువుల తయారీని పోలీసులు రట్టు చేశారు. ఇందులో 20 రకాల కిరాణా వస్తువులను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి పలు నిత్యావసర వస్తువులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే ప్రముఖ బ్రాండ్ల పేరుతోనే కల్తీ ఉత్పత్తులను తయారు చేశారు. ఈ కల్తీ వస్తువులను అసలు బ్రాండ్ల ప్యాకింగ్లోనే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దీంతో కల్తీ వస్తువులను గుర్తించలేక వినియోగదారులు మోసపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. కల్తీ రాయలు రెచ్చిపోతూ ఉన్నారు. మనం తినేటటువంటి ఆహార పదార్థాలతో పాటు వినియోగించేటటువంటి నిత్యావసర వస్తువులను కూడా కల్తీ చేసేస్తూ ఉన్నారు. దీంతో ఆ కల్తీ వస్తువులను ఆహార పదార్థాలను వాడుతున్నటువంటి సామాన్య జనం అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కల్తీ ఆహార పదార్థాల మీద, అలాగే కల్తీ ఆహార పదార్థాలను నిత్యావసర వస్తువులను తయారు చేసేటటువంటి వ్యక్తుల మీద ఎప్పటికప్పుడు రైడ్స్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది కల్తీ రాయలు పట్టుబడుతూ ఉన్నారు. అయితే తాజాగా కాటేదాన్ పారిశ్రామిక వాడ ఆ ప్రాంతానికి ఆనుకున్నటువంటి నేను చూపిస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో ఈ కల్తీ ప్యాకెట్లు, ఆ తర్వాత కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నటువంటి ఒక ముఠాను ఇటు ఎస్ఓటీ పోలీసులు, రాజేంద్ర ఎస్ఓటీ పోలీసులతో పాటు ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా రైడ్స్ నిర్వహించి పట్టుకున్నారు. ప్రధానంగా ఈ అంశంలో నలుగురు కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా బ్రాండెడ్ వస్తువులకు నకిలీ వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రధానంగా 20 రకాల వస్తువులను ఈ ముఠా విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 20 రకాల వస్తువులు కూడా బ్రాండెడ్కి సంబంధించినటువంటి అంశాలే. ఈ పెద్ద పెద్ద కంపెనీలు తమ బ్రాండ్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడంతో పాటు ఆ తర్వాత నిత్యావసర వస్తువులను కూడా తయారు చేసి విక్రయిస్తూ ఉంటాయి. అయితే ఈ కేటుగాళ్లు నాసీ రకం పదార్థాలతో, ఆ తర్వాత నాసీ రకం ముడి సరుకుతో ఆహార పదార్థాలు, ఆ తర్వాత నిత్యావసరాలకు ఏవైతే ఉంటాయో వీటిని తయారు చేసి ఆ బ్రాండెడ్కి సంబంధించినటువంటి లేబుల్స్ వేసి బయట విక్రయిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇదే అంశం మీద రాజానగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా నలుగురు ఈ కల్తీ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 2 మహిళలతో పాటు 2 పురుషులు ఉన్నారు. సో మొత్తం ఇందులో 2ని అరెస్ట్ చేస్తే మరో 2 ప్రజెంట్ పరారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ముఠ ప్రధానంగా 20 రకాల వస్తువులను ఇప్పటికే ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి ఈ వస్తువులు తయారు చేసి వీటికి బ్రాండెడ్ లేబుల్స్ వేసి అతికించి ఆ తర్వాత విక్రయిస్తున్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే బ్రూక్బండ్ రెడ్ లేబుల్ టీ పౌడర్తో పాటు ఆ తర్వాత బ్రూక్బండ్ తాజ్మాల్ టీ పౌడర్, అలాగే ఈ సర్ఫ్ ప్యాకెట్, తర్వాత పారాషూట్ కొబ్బరి నూనె లాంటి వాటిని కూడా కల్తీ చేసి విక్రయిస్తున్నారు. అయితే వీటిని బయట ప్రాంతాల నుంచి కల్తీ చేసి ఆపై తయారు చేసిన వాటిని తీసుకొచ్చి ఇక్కడే ప్రజెంట్ నేను చూపిస్తున్నటువంటి ఇదే చోట ప్రత్యేకంగా వాటిని ప్యాకింగ్ చేసి ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఈ కాటేదాన్ ప్రాంతంలో అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడే లోకల్గా ఉండేటటువంటి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ ఎవరు కూడా పోలీసులు నిఘా కూడా కొంత తక్కువగా ఉండే అవకాశం ఉండడంతో కేటుగాళ్ళు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటూ ఉన్నారు కల్తీ కోసం. ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి రూమ్లను అద్దెకు తీసుకోవడం, ఆ రూముల్లోనే ఈ కల్తీ ప్యాకెట్లు, కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఒకవైపు పోలీసులు నిఘా కూడా తక్కువగా ఉండడంతో ఈ కేటుగాళ్లకు ఆ తర్వాత కల్తీ రాయాలకు ఇదొక అదనుగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఎట్టకేలకు ఇటు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో రైడ్స్ చేసి నలుగురులో 2 అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 2 పరాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి నుంచి ఈ కల్తీ నకిలీ ప్యాకెట్లు, ఆహార పదార్థాలకు సంబంధించిన ప్యాకెట్లు ఏమున్నాయో, తర్వాత వస్తువులు కూడా ఏమున్నాయో వాటిని సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ 2ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా 2 కోసం రాజేంద్రనగర్ పోలీసుల గాలింపు అయితే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ అజయ్తో కలిసి శశి.